ఎవరు అటాక్ చేశారు? అయ్యప్పోళ్ళు 100 మంది దాకా వచ్చి వాళ్ళ చిన్న కొడుకు కూడా ఉన్నాడు బండిలోనే, వేరే బండిలో. అయ్యప్ప చిన్న కొడుక? అయ్యప్ప చిన్న కొడుకును 100 మందిని వేసుకుని రింగ్ రోడ్డు మీద అందరూ అద్దాలు పగలు కొట్టి బళ్ళకు 2-3 బళ్ళకు అద్దాలు పగలు. హరిశ్చంద్రారెడ్డి ఉన్నాడు మన బస్సులోనే. సురేందర్ రెడ్డి ఈయన ఎవరన్నా సుధీర్ రెడ్డి ఉన్నాడు. ఎక్కడ జరిగింది? ఏ ప్రాంతంలో జరిగింది? ఆదిపట్ల పిఎస్ లిమిట్ అంటే అమర్పేట లిమిట్ వస్తుంది అంటారు. మేము ఆదిపట్ల దిగినాం పిఎస్ కాదు. మీరు పిఎస్ అంటే మీరు ఎన్నో వస్తారు? టూరిస్టులు వస్తారా? ఎన్నో వచ్చారు? బస్సు అయితే వాళ్ళు అటాక్ గుట్ట నుంచి వస్తుంటే అక్కడి నుంచి అటాక్ చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ వస్తారు వాళ్ళు. బండి ఏమిటో వస్తారు ఎవరైనా అడిగితే చెప్పు. బండి ఏమిటో ఎందుకు వస్తారు ఎవరు అంటే వారికి 100 మంది ఒకసారి అటాక్ చేశారు మన మీద. 100 మంది అంటే అయ్యప్ప చిన్న కొడుకుండా? చిన్న కొడుకు ఉన్నాడు. అయ్యప్ప ఉండా డైరెక్ట్? అయ్యప్ప లేడు చిన్న కొడుకు. అయ్యప్ప చిన్న కొడుకున్నాడు. ఏం పేరే చిన్న కొడుకు పేరు? పేరేమో నాకు తెలియదు. మొత్తం వాళ్ళు మొత్తం దాడి చేస్తే గాయాలైన ఎవరికైనా? బాబన్న తమ్ముడిని కొట్టారు. ఏ బాబన్న? కార్పొరేటర్ బాబన్న తమ్ముడా? తమ్ముడు. చామరపేట విష్ణు గౌడ్ అని ఆయన ఉంటే ఆయన అటాక్ చేసి తీసుకెళ్లిపోయి చామరపేట తీసుకెళ్ళేసారంట. ఇక 5-6 మందిని కొట్టిరు మనలో. గాయాలైనాయా? బాగానే గాయాలైన. ఎవరెవరికైనా గాయాలు? మన ఇక్కడ బాలాజీ నగర్ లో బాబన్న ఉంటాడు విష్ణు అని. విష్ణుకి, చామరపేట విష్ణుకి ఇంకా 2-3 ఉన్నాయి. వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు. బాగానే బస్సు అంటే పడ్డారు రాళ్లతో కొట్టుకుంటా బగాయించుకుంటా పోలీస్ స్టేషన్ లో పెట్టేసింది బండి తీసుకుని. ఇప్పుడు మీరంతా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ఉన్నారా? కార్పొరేటర్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ కానీ మళ్ళీ బయటకు వచ్చినాం. ఇప్పుడు పోలీస్ బందోబస్తు బయటకు వచ్చినాం. అమర్పేట పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. క్లారిటీగా మళ్ళీ 10 నిమిషాలు అయితే అది కూడా చెప్తాం. ఇప్పుడు మీ ఎంబటి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారా? వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు మీ ఎంబటి మన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మిగతా 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు కదా మీరంతా? ఉన్నారు. ఓకే అంటే సరే ఓకే.